హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన ఎల్లో మీడియా మన ముఖ్యమంత్రి గారికి అన్యాయం చేస్తుందా అంటే మరి చేస్తుంది అని చెప్పుకోవాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ సభలు ముగించుకొని స్పెషల్ ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళి పారిశ్రామికవేత్తలతో ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నటువంటి ఒక తాజ్ హోటల్లో పారిశ్రామికవేత్తలతో మాట్లాడి అక్కడ మన రాష్ట్రంలో పెట్టుబడుల గురించి సుదీర్ఘంగా చర్చించి వచ్చినప్పటికీ అక్కడి నుంచి హడావుడిగా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయినప్పటికీ మన ఎల్లో మీడియా వారు మాత్రం పట్టించుకోకుండా సారు పారిశ్రామికవేత్తలతో అంత సుదీర్ఘంగా చర్చించి అన్ని పారిశ్రామిక రంగ సంస్థలు ఇక్కడికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడానికి సహాయం చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారి గురించి శుక్రవారం శనివారం 2 రోజులు వార్తలో రాయకుండా ఈరోజు వార్తలో ఎక్కడో చిన్న పేజీలో కొద్దిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ప్రభుత్వంలో అక్కడికి వెళ్ళి తాజ్ హోటల్లో పారిశ్రామికవేత్తలతో కలిసి వచ్చారు అని చెప్పి కింద చిన్న బాక్స్లో రాయడం మాత్రం మన ముఖ్యమంత్రి గారిని అవమానించినట్టే అని మనం అనుకోవాలి. అయితే ఇక్కడ వీరు చెప్పిన దాని ప్రకారం అసలు మన ముఖ్యమంత్రి గారు రహస్యంగా ఎందుకు వెళ్ళారు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ రహస్యంగా తాజ్ హోటల్లో ఎవరినో కలిసి 2 గంటల పాటు ఉండి అక్కడి నుంచి మళ్ళీ రహస్యంగా హైదరాబాద్ వెళ్ళాల్సిన పని ఏంది? అసలు ప్రభుత్వం వచ్చి 3 నెలలు అవుతుంటే ఒక్కరు కూడా సంతోషంగా లేకుండా ఈ టెన్షన్తో గడపడం ఏంటి? అసలు మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏంటంటే మన ఎల్లో మీడియా కవర్ చేయడానికి ఇలా చేస్తున్నారు, కానీ షెడ్యూల్ లేకుండా ఎక్కడికైనా వెళ్తే ఏదైనా చిన్నది ఏదైనా జరగరానిది జరిగితే అప్పుడు ఏమని చెప్తారు, ఎక్కడికి వెళ్ళినారని చెప్తారు. ఇలాంటి ఏంటి అని చెప్పి ప్రజల్లో ఒక విధమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి కర్ణాటకలో మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అదే ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నటువంటి తాజ్ హోటల్లో కలవడాల్సినంత అవసరం ఏమొచ్చింది? పారిశ్రామికవేత్తలు వచ్చిండ్రంటే అసలు పేజీలు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాయి కంపెనీలు వచ్చాయని రాసే మన ఎల్లో పత్రికలు యారు మరి రహస్యంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఎందుకు రాయలేకపోయినారు? ఎవరిని ఏం చేయడానికి రహస్యంగా వెళ్ళి ఎవరిని కలుస్తున్నారు? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? లేదంటే సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏకి హ్యాండ్ ఇవ్వబోతున్నారా అంటే రాబోయే రోజుల్లోనే చూడాలి. డీకే శివకుమార్ని ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఒకసారి కలవడం మనం చూసాం. ఫోటోలో ఎక్కడికో వెళ్తూ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు ముందు డీకే శివకుమార్లతో కలిసి అక్కడ మంతనాలు జరపడం మనం చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎన్డీఏకి షాక్ ఇవ్వబోతున్నారా? లేకపోతే ఇంకా ఏదైనా చేయాలని చెప్పేసి ఈ రహస్య మంతనాలు రహస్యంగా వెళ్ళడం ఇలాంటివి చేస్తున్నారా అంటే మరి దేనికి ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఎల్లో మీడియా వారు మాత్రం ఏ ప్రశ్న గురించి వైసీపీ వాళ్ళు అడిగినా ఏదో స్పెషల్ ఫైట్ లేక జగన్ హడావుడి పడుతున్నాడు అని జగన్ మీద ఏదో దాడికి దిగుతున్నారా, కానీ అసలు ఈ ముఖ్యమంత్రి చేస్తున్న పనులేంటి? ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్రానికి పెద్దన్నగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా రహస్యంగా వెళ్ళి ఎవరినో కలవడం ఏంటి అనేసి ప్రజల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. చూద్దాం మరి రాబోయే రోజుల్లోనైనా చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా వెళ్ళి కలవకుండా డైరెక్ట్గా పిలిపించుకొని మాట్లాడాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.